నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు చూద్దాం. మహారాష్ట్ర, కర్ణాటకలో ప్రధానమంత్రి ఎన్నికల ప్రచారం. నిరంతరం ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమన్న నరేంద్ర మోదీ. విశాఖ జిల్లా చింతపాలెంలో ముఖ్యమంత్రి మేమంతా సిద్ధం బస్సు యాత్ర బహిరంగ సభ. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయిస్తాయన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో టీడీపీ ప్రజాగళం రోడ్ షో. వైసీపీ పాలనలో రాష్ట్రంలో దౌర్జన్యాలు, దోపిడీలు పెరిగిపోయాయన్న చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో 3వ రోజు కొనసాగుతున్న నామినేషన్ల పర్వం. కడప లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రాష్ట్రంలో కొనసాగుతున్న వడగాల్పుల తీవ్రత. ఈ రోజు 72 మండలాల్లో వడగాల్పులు, 29 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ఇక వివరాలు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన తప్పులను సరిదిద్దడానికే తమ ప్రభుత్వానికి ఎక్కువ సమయం పట్టిందని, అయినప్పటికీ దేశాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మహారాష్ట్రలోని నాందేడ్లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మాట్లాడుతూ, భారత్ను ప్రపంచ దేశాల్లోనే గొప్ప దేశంగా తీర్చిదిద్దేందుకు రాబోయే 5 ఏళ్లు ముఖ్యమని వివరించారు. అదేవిధంగా మహారాష్ట్రలోనూ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. దేశంలో సంక్షేమం, అభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఆ పార్టీ వారసుడు రాహుల్ గాంధీ వయనాడ్ నుండి పారిపోవడం ఖాయమని పేర్కొన్నారు. केरल के मुख्यमंत्री ने जो शाहजादे को सुनाई है, मैं भी कभी ऐसी भाषा नहीं बोलता, वो ऐसी भाषा बोली है उन्होंने साथी को. ये हाल है उनका. अब जैसे इन्होंने अमेठी से भागना पड़ा, अमेठी छोड़ा, अब मान के चलिए वो वायनाड भी छोड़ेंगे. आप कांग्रेस का ये परिवार, आपको आश्चर्य होगा, आजादी के पहली बार स्थिति ऐसी बन रही है कि कांग्रेस का परिवार इस चुनाव में कांग्रेस को वोट नहीं देगा. खुद कांग्रेस को वोट नहीं देगा. ये हाल है इनका, क्योंकि जहां वो रहते हैं वहां कांग्रेस का उम्मीदवार ही नहीं है. దేశ ప్రజల కలలను నెరవేర్చే సంకల్పాన్ని లక్ష్యంగా ఏర్పరచుకుని ఉన్నానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని కర్ణాటకలోని చిక్కబళ్ళాపూర్లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి క్షణం తాను ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తున్నానన్నారు. దేశంలోని పేదరికాన్ని నిర్మూలించేందుకు గరీబ్ కళ్యాణ్ పథకం ద్వారా ఉచితంగా రేషన్ అందిస్తున్నామన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితులను ఎదిరించామని, ఆ స్ఫూర్తితో దేశాన్ని మరింత ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకు అందరి భాగస్వామ్యం కావాలని ప్రధాని ప్రజలను కోరారు. आजकल देश दुनिया के बड़े बड़े ताकतवर लोग मोदी को हटाने के लिए एकजुट हो गए हैं, लेकिन ये नारी शक्ति का आशीर्वाद है, मातृशक्ति का आशीर्वाद है, आपका सुरक्षा कवच है कि मोदी हर चुनौती से टकराते हुए चलता जा रहा है. ఈ ఎన్నికలు వచ్చే 5 ఏళ్ల భవిష్యత్తుకు సంబంధించినవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా ఈరోజు విశాఖ జిల్లా చింతపాలెంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుతోందన్నారు. ప్రతి గ్రామంలోనూ పథకాలు లబ్ధిదారుల ఇంటికే చేరాయన్నారు. తమ ప్రభుత్వం అమలు చేసినన్ని పథకాలు గత ప్రభుత్వాలు ఏమీ అమలు చేయలేదన్నారు. మన ఈ సిద్ధం సభలను చూసి మన ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి, బస్సులు పరిగెత్తా ఉన్నాయి. ఉక్రోషము, కడుపు మంట, బగ్గుమని బాబు
చంద్రబాబు ఆ ఉక్రోషంతో నా మీద రాళ్లు వేయమంటా ఉన్నాడు, నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు. ఇది చంద్రబాబు దత్తపుత్రుడుల వాళ్ళ వదినమ్మల ఎజెండా. దోచుకోవటానికి, దోచుకున్నది పంచుకోవటానికి కాక ఇది బాబు కూటమి ఏకైక ఎజెండా. దీనికోసం వాళ్ళకి అధికారం కావాలట. జగన్ను కొట్టడానికి, జగన్కు హాని చేయడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి. ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అని కూడా అంటా ఉన్నాడు. ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని కథలు, కొన్ని మాటలు గుర్తుకొస్తాయి. కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు, రాముడిని బచ్చా అనుకున్న మారీషుడు, హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు. చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా అటువైపున హీరోలందరూ బచ్చాలుగానే కనిపిస్తా ఉంటారు. అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న నేను ప్రజలకు మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా ప్రజల ముందుకు నేను వస్తా ఉన్నా. మరి 14 ఏళ్ళు సీఎంగా చేశావు కదా, మరి 3 సార్లు సీఎంగా చేశావు కదా, మరి పేదలకు నువ్వు చేసిన మంచి ఉంటే నువ్వెందుకయ్యా బచ్చాను చూసి భయపడుతూ పొత్తుల కోసం ఎగబడతా ఉన్నావు అని అడుగుతా ఉన్నాను చంద్రబాబును. వైసీపీ పాలనలో రాష్ట్రంలో దౌర్జన్యాలు, దోపిడీలు పెరిగాయని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో ప్రజాగళం రోడ్ షోలో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ గెలిచే పరిస్థితుల్లో లేదన్నారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు ఓటుతో సమాధానం చెబుతారని పేర్కొన్నారు. ప్రతి పథకంలోనూ అవినీతి అన్నారు. ఇళ్ల పట్టాల కోసం 3,300 ఎకరాలు కొని ఎంత చూపించారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 6-7 వేల ఎకరాలు చూపించి డబ్బులు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. కరోనాలో డబ్బులు వసూలు చేసి కరోనా ప్యాలెస్ కట్టిన గొప్ప హీరో ఈ కాకానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలా వీళ్ళ అక్రమాలు, అరాచకాలపై పోరాడితే చంద్రమోహన్ రెడ్డి పైన 22 కేసులు పెట్టారు. నా మీద ఇంకొక కేసు ఎక్కువ పెట్టారు, 23 కేసులు పెట్టారు. నా జీవితంలో ఎవ్వడూ కేసు పెట్టలేదు, కానీ మొట్టమొదట నా మీద కేసులు పెట్టిన చరిత్రహీనుడు ఎవరు? నా మీదనే కాదు, ఏం తమ్ముళ్ళు ఇక్కడుండే కార్యకర్తల పైన కేసులు పెట్టారా లేదా అని అడుగుతున్నా. నాయకుల పైన కేసులు పెట్టారా లేదా అని అడుగుతున్నా. ప్రజల పైన కేసులు పెట్టారా లేదని అడుగుతున్నా. మీ అందరికి కూడా కసి ఉందా లేదా అని అడుగుతున్నా. కసిగా పనిచేస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్ళు ఇష్ట ప్రకారం చేసి నేను ఒకటే చెప్తున్నా, నేను కూడా అనుకుంటే తమ్ముళ్ళు మీ ఇంట్లో నుంచి బయట రాలేరు. హెచ్చరిస్తున్నా, భవిష్యత్తులో నేను కూడా ఏం చేయాలో చేసి చూపిస్తా. చక్ర వడ్డీతో సహా తీర్చుకునే బాధ్యత నాది. ఎన్నికల నేపథ్యంలో టీడీపీ చేపట్టిన ప్రజాగళం తిరుపతి జిల్లా గూడూరులో కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా గూడూరు చేరుకున్న చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి సమక్షంలోనే తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మహిళల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. సుదీర్ఘ తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను అధిగమించానని తెలిపారు. ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులు సిలిక, ఇసుకను ఎలా దోచుకోవాలో ఆలోచిస్తున్నారని తెలిపారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఎవ్వరు కూడా ఇసుక దోపిడీ చేయకుండా చేయాలని రాత్రి మగుడు ఆలోచించాను. ఈ రోజు మీరు చూస్తున్న కొన్ని వందల వేల లారీలు ఇసుక అంతా కూడా
ఈ బకాసులు మాయమేసే పరిస్థితికి వచ్చింది, దుర్మార్గంగా వ్యవహరించే పరిస్థితికి వచ్చారు. నా ఆలోచనంతా ఒకటి, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, మంచి ఉద్యోగాలుగా వచ్చే విధంగా నైపుణ్యాన్ని పెంచితే ఈ ఆడబిడ్డలు ప్రపంచాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. అది నా కళ. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భవిష్యత్తులో నా కోరిక ఒకటి, ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలి. భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ పేదరికం లేకుండా అందరూ కూడా పేదరికం లేని రాష్ట్రం వచ్చే విధంగా చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ చూసినా కుంభకోణాలు తప్ప ఏమీ లేవు. ఇసుక దోపిడీ, ఇసుక డిపోలు కూడా ఆయనవి, మద్యం షాపులు కూడా ఆయనవి, మద్యం తయారీ కూడా ఆయనది, భూముల కూడా ఆయనదే పెట్టను. ఇదే జరిగితే మనందరం బానిసలుగా బతికే పరిస్థితి వస్తా ఉంది. అదే నా బాధ, ఆవేదన తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ జిల్లా కడప లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆమె నామినేషన్ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేశారన్నారు. ధర్మం కోసం జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రజలంతా ఆశీర్వదిస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. కడప లోక్సభ స్థానానికి రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల నామినేషన్ వేయడం జరిగింది. కడప జిల్లా ప్రజలందరూ ఇంకా రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మర్చిపోలేదు కాబట్టి వాళ్ళు చేసిన పనులను గుర్తుపెట్టుకుని ఈసారి ఓటు వేస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఈ ఎన్నికలు ప్రజలు నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా కడప ప్రజలు నిర్ణయించుకోవాలి, వాళ్ళు న్యాయం వైపు ఉన్నారా లేక నేరం వైపు ఉన్నారా అని. ఇటీవల జరుగుతున్న పరిణామాలన్నీ ఒక కడప జిల్లా వాసులే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మేము ఏదైతే సిబిఐ ఛార్జ్ షీట్ లో ఉందో ఆ విషయాలు మాత్రమే మాట్లాడడం జరుగుతుంది. ఏ విషయాలు ఛార్జ్ షీట్ లో లేవో అవి మాకు కూడా తెలియని విషయాలు. మాకు ఇన్ని విషయాలు తెలుసు అంటే దానికి కారణం సిబిఐ సాక్ష్యాలు ఆధారాలతో ఇన్ని విషయాలు బయట పెట్టింది కాబట్టే మాకు ఈ విషయాలు తెలిసాయి. ఆ విషయాల గురించి మాత్రమే మేము ప్రస్తావించడం జరుగుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక సంక్షోభం నెలకొని ఉందని, ఈ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం అవసరమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి ఎలమంచిల సత్యనారాయణ చౌదరి అన్నారు. భవానీపురంలోని బీజేపీ కార్యాలయంలో చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన పోయి రామరాజ్యం రావాలని, అది చంద్రబాబుతోనూ సాధ్యమన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజలను మోసం చేసిందన్నారు. రాజకీయాల్లో ఆల్ నేర్పించిన రాజకీయ గురువుగా చంద్రబాబు నాయుడు గారని, చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు 74 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 75వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నారు. చాలా మార్క్ చేసుకోవాల్సిన సంవత్సరం ఇది. ఎందుకంటే ఆయన మొట్టమొదటిసారిగా 28 సంవత్సరాలకే ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు ఇది 44 సంవత్సరాలలో ఆయన రాజకీయ జీవితం. 44 సంవత్సరాల్లో అహర్నిశలు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా మన ఆంధ్రప్రదేశ్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. అందరికీ తెలిసే విషయమే హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందింది. సరే, అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన చెందినాక మొదటి 5 సంవత్సరాల్లో ఆయన ప్రణాళికలు వేసినవన్నీ కూడా తెలుసు. అమరావతి నగరాన్ని ఒక ఢిల్లీ కంటే బాగా చేయాలి, ఒక గ్రోత్ ఇంజిన్లా చేయాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువకులందరూ కూడా మంచి చదువులు రావాలని చెప్పి అక్కడ మంచి యూనివర్సిటీలు తీసుకురావడం, సాఫ్ట్వేర్ కంపెనీలు, బయోటెక్నాలజీ కంపెనీలు, సెల్ ఫోన్ కంపెనీలు తిరుపతిలో కానీ మొత్తం చేసి తీసుకొచ్చారు. కానీ దురదృష్టవశాత్తు 2019లో అధికారం కోల్పోవడం జరిగింది. ఆయనకి భగవంతుడు చల్లగా చూసి ఈ రోజున మళ్ళీ ఈ పొత్తు కుదిర్చి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో పొత్తు కుదర్చడం మూలన ఈ అరాచక పాలన పోయి
మళ్ళీ రామరాజ్యం తీసుకురావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సాధారణ ఎన్నికలు లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 పోలింగ్ తేదీ 13 మే 2024. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. తెలివైన ఓటరుగా ఉండండి. నమోదు నుండి ఎన్నికల ఫలితాల వరకు మీ ఓటు వివరాలు, పోలింగ్ స్టేషన్ చిరునామా, అభ్యర్థుల సమాచారం, అన్ని వివరాలు ఒకే చోట. నేడే ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బిఏ స్మార్ట్ ఓటర్. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. సార్, మీ కేవైసీ అప్డేట్ చేయాలి, లేకపోతే అకౌంట్ ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోతాయి. జాగ్రత్త జాగ్రత్త 2.5 కోట్ల బహుమతి నాకు. చూడండి, తెలియని కాల్స్, దొంగ ఈమెయిల్స్, లింక్స్, ఇంకా మోసగించే యాప్స్ నుంచి మీ పిన్, ఓటీపీ, పాస్వర్డ్ ఎప్పుడు ఎవరితోనూ షేర్ చేయకండి. మీరు జాగ్రత్తగా ఉంటే నష్టం రాదంతే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బ్యాక్ టు న్యూస్. ఇండస్ట్రియల్ పాలసీ అమలు చేయడం వల్ల చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో పాటు నిరుద్యోగ సమస్యను నిర్మూలించవచ్చని చిత్తూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి దగ్గుమల ప్రసాదరావు తెలిపారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి పార్టీల చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా ఆయన విస్తృత ప్రచారం చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే ప్రణాళికలను ప్రజలకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలో పారిశ్రామిక అభివృద్ధి, చెరకు, పాడి రైతుల సమస్యలపై ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటారన్నారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్ డెవలప్ చేశారండి హైవే మీద. దానిలో ఎన్ని ఎంఎస్ఎంఏలు వచ్చినాయి. ప్రారంభించిన షెడ్లు కూడా ఆగిపోయినాయి, కొన్ని మిగిలిపోయి ఉన్నాయి. సో అది ఎట్లా సాధ్యం అవుతుంది? ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇవన్నీ రివైవ్ చేస్తారు. ఇండస్ట్రియల్ పారిశ్రామిక పాలసీని తీసుకొస్తారు. పారిశ్రామిక పాలసీ తీసుకొచ్చిన ఒక్కటే మనకున్న ఆప్షన్. దానికి తప్పించి వేరే దాని ద్వారా మనం ఉద్యోగాలు కల్పించలేము. మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ ఉద్యోగాలు 20% ఉండేది. 80% ఉద్యోగాలు కల్పించాలంటే ఖచ్చితంగా పారిశ్రామిక అభివృద్ధి చేయాల్సిందే. ఈ పారిశ్రామిక అభివృద్ధి చేసుకోవడానికి ఇండస్ట్రీస్ ఎట్లా పెట్టుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. అమర్నాథ్ రెడ్డి గారు కూడా మంచి ఆలోచనతో ఉన్నారు. మేము ఆయన సహాయం, ఆయన ఎక్స్పీరియన్స్ తీసుకొని మేము దాన్ని చేస్తాం. ఖచ్చితంగా పారిశ్రామిక షుగర్ ఫ్యాక్టరీస్ సిక్ అయిపోయినాయి. ఎందుకు సిక్ అయిపోయినాయో మీ అందరికీ తెలుసు. పేమెంట్లు లేవు. రైతు షుగర్ కేన్ తీసుకొచ్చి షుగర్ కేన్ మిల్లుకి ఇస్తే మిల్లు గవర్నమెంట్కి సప్లై చేస్తుంది. అక్కడ నుంచి పేమెంట్ సార్ అనేది ఏం చేస్తారు? వీళ్ళు మళ్ళీ రైతులకి ఇవ్వట్లేదు. ఆ విధంగా సిక్ అయినాయి. మేము వస్తే అదంతా స్ట్రీమ్ లైన్ చేస్తాం. సుసంపన్నమైన ప్రజాస్వామ్య వారసత్వాన్ని కాపాడేందుకు ప్రతి ఓటుకు సమాన ప్రాధాన్యత ఉందని పీఐబీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ రాజేందర్ చౌదరి పేర్కొన్నారు. ఎన్నికల అవగాహన కార్యక్రమంలో భాగంగా కాకినాడలో ఏర్పాటు చేసిన స్వీప్ కార్యక్రమంలో యువ ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో ఓటరుగా గౌరవించబడడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. అవగాహన సదస్సులో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులను, ధృవీకరణ పత్రాలను రాజేందర్ చౌదరి అందించారు. कल फर्स्ट फेज कंडक्ट हो गया, तो हमारे वोटर्स को मोटिवेट करने के लिए कि वो ज़्यादा से ज़्यादा संख्या में आए, अपने वोटिंग राइट्स का एक्सरसाइज करें. गवर्नमेंट ऑफ इंडिया along with the election commission is conducting a sweep program, voters awareness program, in which we are motivating people to come out and vote, and in particular the younger citizens, the youth of the country, those who are the first time voters. आज यहाँ पर जो आइडियल कॉलेज में प्रोग्राम था, उसमें मोस्टली कॉलेज के स्टूडेंट्स थे, यंग वोटर्स थे, फर्स्ट टाइम वोट करेंगे. तो उनको मोटिवेट करने के लिए जरूरी है कि हम उनको कुछ मोटिवेशनल मटेरियल दें, उनको ये बताएं कि इलेक्शन प्रोसेस कितना स्मूथ है, उनको ये बताएं कि किस तरह से सारी चीजें आज इलेक्शन कमीशन ने. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ప్రకాశం జిల్లా రిటర్నింగ్ అధికారి ఏఎస్ దినేష్ కుమార్కి అందించారు. స్వతంత్ర అభ్యర్థులుగా రాయపాటి జగదీష్, ఆకుమళ్ల మల్లికార్జున రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇక గిద్దలూరు శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి స్వతంత్ర అభ్యర్థిగా బాలసాని మాలియాద్రి రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. గిద్దలూరు నియోజకవర్గానికి వ్యయ పరిశీలకులుగా నియమితులైన సాతే సందీప్ ప్రదీప్ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. అలాగే దర్శి నియోజకవర్గానికి సంబంధించి బహుజన సమాజ్వాదీ పార్టీ తరపున ఇత్తడి శివప్రసాద్ నామినేషన్ వేశారు. దర్శి తెలుగుదేశం అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మణ్ బలపరుస్తూ
వీరపనేని రంగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అమలు చేసిన పథకాలు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు దోడ్పడ్డాయని, ప్రజలు మరోసారి తమ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏర్పరచడం జరిగింది. ఈరోజు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల్లో ఆ ఫీలింగ్ జగనన్న ఉంటేనే ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి. కులం, మతం, పార్టీ, వర్గం ఏమీ లేకుండా అందరికీ మేలు చేసే ఒకే ఒక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకత్వాన్ని బలపరచాలని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఎదురు చూస్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అది క్లారిటీగా అందరూ కూడా కనబడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలులో అన్ని స్థానాలు కూడా కైవసం చేసుకుంటుంది. రాష్ట్రం అంతా కూడా మరలా తన్నే ముఖ్యమంత్రిని చేసి రాజన్న పాలన మరలా తిరిగి తెచ్చుకోవడానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి శాసనసభ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిగా బియ్యపు మధుసూదన్ రెడ్డి నామినేషన్ వేశారు. భారీ ర్యాలీగా స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ను సమర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 ఏళ్లలో శ్రీకాళహస్తి అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేశానని, మరోమారు తనను గెలిపించి ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి దోహదపడాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో వైసీపీ అందించిన సంక్షేమాన్ని కొనసాగించాలంటే బియ్యపు మధుసూదన్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలన్నారు. ఎలక్షన్లో అంత జనాలు ఈరోజు ఇక్కడికి భారీ ఎత్తున ర్యాలీ రావటం అభిమానం అంటే ఎన్న చెట్ల కింద టాటా చెప్పేది కదా, రోడ్లో నడుస్తూ 4 వీధులు వాళ్ళ ఆనందం డాన్స్ చేస్తూ నిజంగా జగనన్న పెట్టిన పథకాలు ఈరోజు ఊరేగింపుగా ఆ భగవంతుడు ఎలా మనం వస్తే భగవంతుడికి ఊరేగింపు తీసుకొని పోతామో పథకాలు కూడా ఈరోజు అంత ఇదిగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ప్రజలంటే ఆ ఇచ్చిన పథకాలు. అభివృద్ధి తీసుకొస్తే దాదాపుగా ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా గ్రామ సచివాలయం కావచ్చు, అలాగే ఆర్బికేలు కావచ్చు, హెల్త్ క్లినిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దాదాపుగా 400 కోట్ల ఖర్చు చేసి ఇవన్నీ పూర్తి చేయించే కార్యక్రమం చేయించారు. ఇటు సంక్షేమం కానివ్వండి, ఇటు పక్క అభివృద్ధి కానివ్వండి, అలాగే అన్ని వైపుల్ని, అలాగే టెంపుల్స్ విషయంలో, రోడ్స్ విషయంలో దాదాపుగా 60 కోట్లు పెట్టి రోడ్స్ కాళహస్తి నుంచి శివం టు శివం రోడ్స్ కానివ్వండి, అన్నిటి కూడా అభివృద్ధిని అలాగే సంక్షేమాన్ని సమపాళ్ళలో నడిపించారు. కాబట్టి ఖచ్చితంగా కృతజ్ఞతతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉండే ప్రజలు ఖచ్చితంగా బిఎఫ్ మధుసూదన్ రెడ్డి అన్నని మంచి మెజారిటీతో గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి మళ్ళీ ఈ రాష్ట్రంలో. కృష్ణా జిల్లా గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వల్లభనేని వంశీమోహన్ నామినేషన్ ఈరోజు దాఖలు చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి జేసీ గీతాంజలి శర్మకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధికి మరింత కృషి చేస్తానన్నారు. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. ఇంకొక సెట్ ఈ నెల 25వ తారీఖున నామినేషన్ ఫైల్ చేస్తాం. నేనే ఆయనతో కలిసి పనిచేస్తా. మీకన్నా అభ్యంతరమా? ఆయన నాకన్నా ముందు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. మా మధ్య ఎటువంటి విభేదాలు, నేనే ఆయనతో కలిసి పనిచేస్తాను. ఆయన నాయకత్వంలో పనిచేస్తాను. ఈ ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు ఎవరైనా నమ్మకం లేకపోతే పోటీ చేయరు కదా. ప్రతి నియోజకవర్గం నుంచి 10 మంది, 20 మంది, 50 మంది పోటీ చేస్తారు. పోటీ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా మేము గెలుస్తాం అనుకుంటారు, లేకపోతే అందరూ పోటీ చేయరు కదా. బ్రహ్మలింగం చెరువుకి రిజర్వాయర్ కింద శాంక్షన్ చేయించి, నేను డబ్బులు శాంక్షన్ చేయించి 90% పని అయిపోయింది. వీరపనేనిగూడెం స్థానిక సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్ల కోసం అనేక వసతులు కల్పిస్తోందని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ 85 సంవత్సరాలు పైబడిన వారు, 40% కంటే ఎక్కువ అంగవైకల్యం ఉన్న దివ్యాంగులు తమ ఓటు హక్కును ఇంటి వద్ద నుండే వినియోగించుకునేలా సక్షం పేరుతో యాప్ను రూపొందించామన్నారు. ఈ యాప్లో పేరు నమోదు చేసుకోవడం ద్వారా ఇంటి వద్ద నుండే ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు.
Coming to the persons with disability, they can find out all the details sitting at their home. The Election Commission of India has given a Saksham app. They can just download and then whatever the detail they would like to know, like the polling station details, the facilities of the polling stations. They can just click at just in the app. They can they will let you know all the facilities also. Persons with disability can also use the home voting facility. Persons particularly with a benchmark disability, that means more than 40% disability, they can apply for a home voting. BLO will supply the required form 12D, and if they can. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు అసెంబ్లీ స్థానానికి ఎన్డీఏ కూటమి తరపున జనసేన అభ్యర్థి దేవవరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీలో తహసీల్దార్ కార్యాలయంలో ఆయన 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అనంతరం మాట్లాడుతూ తన నామినేషన్ ర్యాలీకి ప్రజల నుండి వచ్చిన మద్దతే విజయానికి చిహ్నంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ గారి దగ్గర ఈరోజు నేను దేవవరప్రసాద్ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ పత్రం నేను సమర్పించాను. అన్ని వెరిఫికేషన్ అయిన తర్వాత నా 3 సెట్లు సక్రమంగానే ఉన్నట్టు ఆవిడ అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. ఈరోజు మల్కీపురం నుంచి రాజోలు వరకు ఒక ర్యాలీలాగా రావటం జరిగింది. సుమారు ఒక 10,000 మంది వరకు కార్యకర్తలు కానీ నాయకులు కానీ 3 పార్టీలకు సంబంధించిన చాలా కోలాహలంగా. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం అనేక చర్యలు చేపట్టిందని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వయోవృద్ధులు దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రాకాడమణి తెలిపారు. ఏలూరులో ఆమె మాట్లాడుతూ 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడే వారికి దివ్యాంగులు వారి ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునే సదుపాయం కల్పించారని వివరించారు. దీనికోసం ఫామ్ 12D సంబంధిత బూత్ లెవెల్ అధికారికి అందజేయాలని చెప్పారు. ఈ యొక్క హోమ్ ఓటింగ్ కేంద్ర ఎన్నికల సంఘం వారు ప్రవేశపెట్టారు కాబట్టి దాని గురించిన అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క ప్రోగ్రాం చేస్తున్నాను. కాబట్టి ఇందులో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు మీ ఇళ్ళకే బిఎల్ఓలు వస్తారు. బిఎల్ఓలు వచ్చినప్పుడు వాళ్ళకి 85 ఇయర్స్ ఏజ్ ఉందా లేదా అనేది వాళ్ళ యొక్క ఆధార్ కార్డు ప్రూఫ్ తోటి తీసుకుంటారు. ఎందుకంటే ఒకవేళ దేశంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, నిరంకుశత్వాన్ని ఎదిరించేందుకు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బీహార్లోని భగల్పూర్లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్, బీజేపీ కలిసి రాజ్యాంగాన్ని, పార్లమెంటు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నాయన్నారు. దేశ ప్రజల ఔన్నత్యాన్ని, ఆకాంక్షలను నెరవేర్చేందుకు దోహదం చేసే రాజ్యాంగ పరిరక్షణకు ఇండి కూటమి ఏర్పడిందన్నారు. महालक्ष्मी योजना कांग्रेस पार्टी साल का 1 लाख रुपया, महीना का 8,500 रुपए डाल देगी. पैसा महिला के बैंक अकाउंट में जाएगा. तो हमारी दूसरी योजना जिसको हमने पहली नौकरी पक्की कहा है, हिंदुस्तान के सारे ग्रेजुएट्स, डिप्लोमा होल्डर्स, सारे के सारों को हम एक अधिकार देने जा रहे हैं, अप्रेंटिसशिप का अधिकार. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే అన్నారు. కొత్త ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో జరిగే హింసను నివారించలేకపోవడంపై ఆ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. దేశ రక్షణను నిర్లక్ష్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీ జిహాద్కు మద్దతు ఇచ్చేలా వ్యవహరిస్తోందన్నారు. कर्नाटक के हुबली में हुआ, नेहा हिरेमठ के पिता कांग्रेस के काउंसिलर है निरंजन हिरेमठ, वो कहते हैं कि ये लव जिहाद का मामला है और कांग्रेस के मुख्यमंत्री कहते हैं कि ये लव अफेयर का मामला है. मामला कोई भी हो, लेकिन अपराध क्राइम हुआ है. बंगाल सरकार हो या कर्नाटक सरकार हो, जो कार्रवाई करना आवश्यक है वो करते हुए नहीं दिख रही है.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.